ప్రస్తుతం ప్రపంచంలో జననాల రేటు భారీగా తగ్గిపోతుంది. త్వరలోనే ఈ సమస్య మన దేశంలో రావచ్చని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. పెళ్ళైన జంట ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని, ఎంతమంది పిల్లలు ఉంటే అంత పెద్ద ఆస్తి అని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో గర్భిణీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక వినియోగంలో మరో ముందడుగు వేసింది. గర్భిణీ మహిళల కోసం జననీ మిత్ర పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందిస్తోంది. ఈ యాప్ను మొదటగా అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అక్కడి లోటుపాట్లు సరిచేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రణాళిక రచిస్తోంది. ఈ విషయం గురించి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. జననీ మిత్ర యాప్ ప్రత్యేకతలు ఏంటంటే గర్భిణీ మహిళల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తుంది, ఆహారపు పౌష్టిక విలువల సమాచారాన్ని అందిస్తుంది, రక్తహీనత లాంటి సమస్యలను ముందే గుర్తిస్తుంది, ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో అనుసంధానం చేస్తుంది, మందులు, వైద్య పరీక్షలు, ప్రభుత్వ ప్రయోజనాల వివరాలు ట్రాక్ చేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ గర్భిణీల ఆహారం నుంచి మందుల వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తుంది. అలాగే ఆరోగ్యం కోసం అవసరమైన శిక్షణ, అంచనాలను ముందుగానే అందిస్తుంది. దీనికి సంబంధించి అలయన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెడ్టెక్ కన్సార్టియంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది. సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ యాప్ను సులభంగా ఉపయోగించుకునేలా ఒక క్లిక్తో పనిచేయగల విధంగా రూపొందించారు. గర్భిణీలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు ఎప్పుడు చేయించుకున్నారన్న సమాచారం ఈ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆశా కార్యకర్తలు ఎప్పుడు గర్భిణీ వద్దకు వెళ్లారు, వారు అందించిన సేవల వివరాలు కూడా ఈ యాప్లో పొందుపరుస్తారు. ఈ యాప్తో ప్రభుత్వ సేవలు గర్భిణీల వరకు చేరుకున్నాయా లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. వైద్యారోగ్య సేవలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత గర్భిణీలకు ఇది అమూల్యమైన సహాయంగా నిలుస్తుంది.